హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రైతులకు 3 శుభవార్తలు, ఖాతాలో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. రైతుల ఖాతాలో నేడు పైసలు అనేది జమ అనమాట. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి పథకానికి సంబంధించి ఏంటని చూసుకున్నట్లయితే సన్న రకం వరి ధాన్యం పండించిన వారికి క్వింటాకు 500 రూపాయల చొప్పున ఏదైతే సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందనమాట. ఈరోజు సోమవారం కాబట్టి గత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు విక్రయించిన రైతులకు ఈ డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క అంటే క్వింటాకు 500 రూపాయలు చొప్పున అంటే 10 క్వింటాల అంటే 5,000 రూపాయలు ఇలా వస్తాయి. కొంతమందికి 20,000 కూడా రావడానికి అవకాశాలు అవుతుంది. కాబట్టి మొత్తానికి ప్రభుత్వం యాసంగిలో పండించిన సన్న రకం వరి ధాన్యానికి బోనస్ చెల్లించలేదు. దీంతో వానాకాలం పంట అయినటువంటి చెల్లిస్తారో లేదనే ఆందోళన రైతులు గత కొద్ది రోజులుగా నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం ఎటకెలకు వానాకాలం పంటకు సంబంధించిన బోనస్ అనేది విడుదల చేయడం జరిగింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సన్న రకం బియ్యం విక్రయించిన రైతులకు బోనస్ అయితే జమ చేసేందుకు ఇప్పటికే 649 కోట్లు అనేది విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక నేరుగా రైతుల ఖాతాల్లో విడుదల డబ్బులు అయితే కానున్నాయన్నమాట. గతంలో కొంతమంది రైతులకు డబ్బులు జమ చేశారు. ఈ మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడం వల్ల అడ్డంకి కోడ్ వల్ల ఆపేశారనమాట. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కోడ్ అనేది తొలగిపోవడం వల్ల రైతులకు మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక మొత్తానికి డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీ ఫోన్లోకి అయితే మెసేజ్ కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అనమాట. ఇక నుంచి అంటే యూరియా పొందాలంటే రైతులు నేరుగా ఏం చేయాలి ఏంటంటే కొత్త విధానం, కొత్త మార్పులు. ఎందుకంటే అందరికి అందుబాటులో విధంగా ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది కదా. ఇందులో వచ్చేసి మన మొబైల్ తీసుకొని అందులో వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది ఉంటుందన్నమాట. అందులో అదైతే ఇన్స్టాల్ చేసుకోండి, అందులో బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి అలా స్టార్ట్ కావడం జరిగింది, 20 తారీఖు నుంచే. సో యూరియా ఎలా బుక్ చేసుకోవాలి, పంటకి ఎన్ని బస్తాలు ఇస్తారనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్టిలైజర్ బుక్ యాప్ అనేది ఏదైతే బుకింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ అనేది అప్లోడ్ చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తక నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. అది ఎంటర్ చేస్తే భూమి వివరాలు వస్తాయి. ఏ పంట సాగు చేస్తున్నారో క్లిక్ చేసి ఎన్ని బస్తాలు యూరియా వస్తుందో డీలర్ వివరాలు, వారి దగ్గర ఉన్న యూరియా బస్తాల సంఖ్య వస్తుందన్నమాట. బుకింగ్ కోడ్ రాగానే డీలర్ వద్దకు వెళ్ళి 24 గంటల్లో యూరియా అనేది తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఏ పంటకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారంటే వరి ఎకరానికి 2.5 బస్తాలు అయితే ఇస్తున్నారు. చెరుకు, మిరప, మొక్కజొన్నకు సంబంధించి ఎకరానికి 5 బస్తాల వరకు బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే 3 బస్తాల వరకే, అంతకు మించి బుక్ చేసుకునేటువంటి వీలు కూడా లేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే 24 గంటలు ఏదైతే బుకింగ్ చేసుకుంటే 24 గంటలు యూరియా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తీసుకోకుంటే బుకింగ్ కూడా రద్దు అవుతుంది. 15 రోజుల్లో మళ్ళీ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ జిల్లా రైతులు అదే జిల్లాలో యూరియా బుకింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పక్కా జిల్లాలో బుకింగ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదనమాట. సో మొత్తం మీద గతంలో లైన్లో నిలబడి వానాకాలం సీజన్లో యూరియా బత్తాలు దొరికి ఇబ్బంది పడ్డ వారందరికీ ఇక ఏదైతే ఒక యూరియా సంబంధించి యాప్ అయితే ఉంది కదా, అందులో ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత మనకు యూరియా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ స్లాట్ బుకింగ్ ఏదైతే ఇప్పటికే పత్తికి సంబంధించి CCI మద్దతు ధర కావచ్చు, ఒక కొత్త విధానం స్లాట్ బుకింగ్ అయితే తీసుకొచ్చారు కదా, కసాబ్ కిసాన్ యాప్ ఏదైతే ఉందో. సో అందులో వచ్చేసి ఇప్పుడు అదేవిధంగా యూరియాకి సంబంధించి కూడా ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. సో మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఏంటంటే రైతులకు రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా వానాకాలం సీజన్ పంట పెట్టుబడి 9 రోజుల్లోనే 9,000 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపు యాసంగి సీజన్ వచ్చి కొత్తవారు వరి నాట్లు వేయడం, ఇక మిగతా పంటలు వేసిన వారు సైతం మొక్కజొన్న ఇతర పంటలు అయితే వేస్తున్నారు. అయితే పెట్టుబడి సాయం అనేది అవసరం పడుతుందా, ఎందుకంటే యాసంగి సీజన్ అయ్యి దాదాపు 22 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా మరి ఈ యాసంగి సీజన్ పైసలు రిలీజ్ చేస్తే ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని వానాకాలం పంట పెట్టుబడి ఏదైతే ఉందో ఇచ్చారో అప్పుడు వేసినటువంటి పంట కొంతమందికి దిగుబడి వచ్చింది, లాభాలు గడించారు, కానీ చాలా వరకు అయితే రాలేదంటున్నారు. ఇప్పుడు కొత్త పంట కోసం సాగు చేసే టైంలో ఏదైతే నిధులు పెట్టుబడికి సంబంధించిన డబ్బులు లేక అప్పులు తెచ్చుకొని ఇలా ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం వీటికి సంబంధించి సాయం చేయాలని, రైతు భరోసా అనేది వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు కదా. అయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఎకరానికి 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సో గతం కంటే భిన్నంగా ఈసారి కొత్త మార్పులతో, కొత్త విధానంతో
రైతులకు ఆర్థికంగా నిధులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లోటు వల్ల సో ఆల్రెడీ పీఎం కిసాన్ కంటే ముందే ఇవ్వాల్సి అయితే ఉంది. కానీ నిధులు సిద్ధం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఈసారి ఎవరైతే యాసంగి సీజన్ ఉందో పంట వేస్తారో వారికి మాత్రమే ఈ పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో వారికి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జర్మన్ టెక్నాలజీ వాడి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అయితే సో ఇక రైతు భరోసా పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో రైతులకు బిగ్ అలర్ట్ అయితే ఇచ్చారు. అతి త్వరలోనే పీఎం కిసాన్ 22వ వాయిదాకు సంబంధించి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధి పొందిన రైతులు ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. చాలామందికి 21 విడత 20 విడత కొంతమందికి ఏమో చాలా విడతలు అంటే 10,000 ఈకేవై చేసుకొని తర్వాత ఇటీవల కాలంలో చాలామందికి 10,000 ఇలా మిగిలిన ఏదైతే పెండింగ్ పైసలు ఉన్నాయో అవి కూడా జమ అయ్యాయి అంటున్నారు. కొంతమంది మాత్రం ఇంకా రాలేదంటున్నారు. 20 విడత 21 విడత సంబంధించి 4,000 వచ్చాయి. ఇప్పుడు 21 విడత వచ్చిన వారికి 22వ విడత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ దాదాపు ఇటీవల కాలంలోనే ఈ పథకం ద్వారా సుమారు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలు ఏదైతే బదిలీ చేశారో ఆగస్టు 2020 విడత సంబంధించి 25లో ఇక ఫిబ్రవరిలోను 19వ విడత విడుదల కావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో నవంబర్లోనే మనకు 21 విడత అనేది నరేంద్ర మోదీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే దానిపైన సో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందట. మీరు పీఎం కిసాన్ యోజన సభ్యులు అయితే పథకానికి సంబంధించి వివరాలు అప్డేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటు ఈకేవైసీ ఉందా లేదంటే చాలామంది ఈకేవైసీ చేసుకోకుండా అలాగే ఉంటున్నారనమాట. సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అలాంటి వారికి మాత్రమే పైసలు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద ఇక 22వ విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి జనవరి 2వ వారంలో ఈ రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నో పీఎం కిసాన్ పైసలు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కోరుతుంది ఏదైతే రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ చేస్తారు ఏంది. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27, 28, 29లో అసెంబ్లీ ఏదైతే శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని త్వరలోనే రానున్న ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నిటిలో దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.